दिशै सततमञ्जलिरेषार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे గురుపాదపాంసవః. మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన రామలింగేశ్వర భగవాను సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతుల స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వామీజీ వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము భగవద్గీత గురించి విచారణ చేస్తుంటిమి. నిన్నటి వరకు మనము మొదటి అధ్యాయం సారం గురించి మనం విచారణ చేసుకున్నాము. మొదటి అధ్యాయంలో అర్జునునికి విషాదము, ఆ విషాదమే యోగము, జీవ బ్రహ్మను కల్పడానికి మొదటి కారణము. ఆ వైరాగ్యం ఉంటేనే ఈ ప్రపంచము, ఈ లోకము దుఃఖాలయం, అశాశ్వతం అని ఎవరికైతే ఆ జ్ఞానం వస్తుందో వాళ్ళే ఆత్యంతిక దుఃఖ నివృత్తిని నేను పొందాలా అని ప్రయత్నం చేస్తారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందడాన్నే మోక్షం అని అంటారు. కాబట్టి ఆ విషాదం కూడా యోగమే అయింది. మళ్ళీ దాని తర్వాత పూర్వపక్షులు కొన్ని భగవద్గీత గ్రంథం మీద ఎన్నో అపార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించడానికి భాష్యకార భగవానులు కొన్ని యుక్తుల ద్వారా మనకు ఇది తెలిపారు. భగవద్గీత బ్రహ్మ విద్యని, అందులో 3 ప్రకారాల అధికారులు ఉంటారు. 3 ప్రకారాల అధికారుల్లో పూర్వజన్మలోనే ఎక్కువ సాధన చేసుకో ఉంటారు కొంతమంది. ఏదో కొద్దిగా విఘ్నం వల్ల మళ్ళీ జన్మకు వచ్చేసి ఉంటారు. అలాంటి మహాపురుషులు వాళ్ళు డైరెక్ట్గా జ్ఞాన విచారణకి చిన్న వయసులో నుంచినే శ్రవణ మనన నిధిధ్యాసనలకి వాళ్ళకు అలవాటు పడిపోతారు. ఎందుకంటే పూర్వజన్మలోనే నిష్కామ కర్మయోగము, ఉపాసన ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఈ జన్మలో డైరెక్ట్గానే శ్రవణ మనన అంటే జ్ఞాన విచారంలోకి వాళ్ళకు మనసు వస్తుంది. అందులో వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరికైతే ఇందులో విచారంలో, ఇంకా జ్ఞాన విచారంలో ఎవరికైతే శ్రద్ధ ఇంకా రావడం లేదు, మరి వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి భక్తి చేసుకోవాలా, మళ్ళీ నిష్కామ కర్మయోగం చేసుకోవాలా. ఇలా 3 ప్రకారాలుగా ఉంటుంది. కాబట్టి భగవద్గీతలో, ఉపనిషత్తులో, భగవద్గీత అంటే ఉపనిషత్తులో ఒక సారమే భగవద్గీత. ఆ ఉపనిషత్తులో ఏమైతే ఉందో వాటినే భగవద్గీతలో ఉంది. సేమ్ భగవద్గీత స్టైల్ కూడా ఉపనిషత్తు స్టైలే. ఉపనిషత్తుల్లో కూడా ఈ 3 గురించి ఉంటుంది. నిష్కామ కర్మయోగము, ఉపాసన అంటే భక్తి, దాని తర్వాత జ్ఞాన విచారం, ఈ 3 గురించి ఉంటుంది.
ఉత్తమ అధికారి అయితే డైరెక్ట్గా జ్ఞాన విచారణ చేస్తారు. దానికన్నా కొంచెం తక్కువ అధికారిత్వం ఉన్నవాడు భక్తి చేసుకుంటాడు, ఉపాసన. దానికన్నా తక్కువ అధికారిత్వం ఉన్న వ్యక్తి నిష్కామ కర్మయోగం చేసుకొని అందరూ కళ్యాణాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయంలో ఇంకా అర్జునుడిలో సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా కాకపోయినా ఎంతో కొద్దిగా ఉంది అని కూడా మనకు నిరూపణ అవుతుంది. నిన్న విచారణ చేశాము. కాబట్టి అతడు బ్రహ్మ విద్యకు యోగ్యమైన అధికారిత్వం కూడా ఉంది. మళ్ళా ముఖ్యంగా సరెండర్ అయ్యాడు. ఒక పద్ధతి ఉంటుంది శాస్త్రంలో, గురువుల్ని జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, మనం దుఃఖం పోయి మనకు ఆనందం రావాలంటే కానీ ఎవరి జీవితంలో గురువు దొరుకుతాడో ఆ గురువు మీద ముఖ్యంగా శ్రద్ధ ఎప్పుడు వస్తుందో అది జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంతకుముందు తన సొంత బుద్ధితోటి ఎన్ని ప్రయత్నాలు చేసినా దుఃఖ నివృత్తి చేసుకోలేకపోతాడు. ఎందుకంటే ఈ ప్లాట్ఫారంలో ఆత్యంతిక దుఃఖ నివృత్తి కేవలం ఒక శాస్త్రము, గురువులు తప్పితే ఇంకా వేరే ఎక్కడా సొల్యూషనే లేదు, ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ఇది చాలా దుర్లభమైంది అంటారు. అందుకే వివేక చూడమనిలో చెప్తారు, దుర్లభం త్రయమే వైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని. ఈ 3 విషయాలు మాత్రం చాలా దుర్లభం. దుర్లభం అంటే చాలా దుఃఖంగా, చాలా ఎక్కువ కష్టపడితే దొరికేలాంటివి. ఏంటి అంటే మనుష్యత్వం, మనిషిగా జన్మ తీసుకోవడం మనుష్యత్వం కాదు, దుర్లభం. మనిషిగా పుట్టి మనలో మనుష్యత్వం రావాలి. మనుషులను కూడా శాస్త్రము జంతువు అనే పిలుస్తుంది. జననశీల జంతు, పుట్టే అలవాటు ఎవరికైతే ఉంటుందో మళ్ళీ మళ్ళీ పుట్టే అలవాటు వాళ్ళందరూ జంతువులే. మరి పశువుల కన్నా మనలో ఏది సపరేట్గా ఉంది, ఏది డిఫరెంట్గా ఉంది మనలో? పశుత్వంకి మనుష్యత్వానికి డిఫరెన్స్ ఏంటి? ఆహార నిద్ర భయమైతునంచ సమానమేతత్ పశుభిర్నరాన. ఇవన్నీ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నిద్రపోవడం, ఇవన్నీ కూడా మనకు పశువులకి అంతా సమానంగానే ఉన్నాయి. మరి ఏంటి వాటిలో పశుత్వం ఉంది అంటారు, మనలో మనుష్యత్వం ఉంది అంటారు. మనుష్యత్వంలో ఎక్స్ట్రా మన దగ్గర ఏముంది? అందుకే మన దగ్గర ఒక ప్రకారమైన బుద్ధి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు మనకు భగవంతుడు. ఇప్పుడు ప్రాణులకు కూడా, జీవులకు కూడా, మిగతా ప్రాణి పక్షులు కూడా బుద్ధి ఉంది. అవి కూడా పెళ్లి చేసుకుంటాయి, పిల్లలు కంటాయి, పిల్లల్ని మనకన్నా బాగా సాకుతాయి. అందుకే ఇప్పుడు వరకు త్రేత సత్యయుగం నుంచి ఇప్పటి వరకు వాటి పరంపర కూడా కొనసాగుతూనే వస్తున్నాయి, అంతరించిపోలే. అన్ని జీవులు అలాగే పరంపర వస్తున్నాయంటే అవి కూడా పిల్లల్ని సాక్కుంటున్నాయి, మనకన్నా ఎక్కువ బాగా సాక్కుంటాయి. పోయినసారి కూడా నేను చెప్పింటి, ప్రాణుల్లో ఒక చిన్న బీవర్ అని ఒక ప్రాణి ఉంటుంది. అది పందికుక్కలాగా పెద్దగా ఉంటుంది. అది డ్యాములు కట్టేస్తుంది. నోటి ద్వారానే పెద్ద పెద్ద చెట్లు కింద మొదలు కొరికి కింద పడేసి పెద్ద పెద్ద డ్యాములు కట్టేస్తుంది. అది ఆ డ్యాములు తెగితే వరదలు వస్తాయి, అంత పెద్ద డ్యాములు కట్టేస్తుంది. అది చిన్న పందికుక్క కన్నా కొంత పెద్ద సైజులో ఉంటుంది. ఆ డ్యాము కట్టలో అది ఇల్లు చేసుకుంటుంది. పిల్లల్ని ఎంత సేఫ్టీ చూడ, అంత సేఫ్టీలు మనం పిల్లలకు కూడా మనం కట్టలేము. దాని ఇంటికి పోవాలంటే నీళ్ళ లోపలికి దూరి మళ్ళీ ఆ కట్ట లోపలికి పోవాలి, అట్లా చేసి ఉంటాయి డోరు. కాబట్టి ఫుల్ సేఫ్టీ. మళ్ళీ ఆ నీళ్ళు అక్కడ ఆగి అక్కడే చేపలు చిన్నవి పెద్దగా అయిపోయేసి హోమ్ డెలివరీ ఫుడ్ పక్కలోనే అలా నీళ్ళు దుంకడము, చేపను పట్టుకోవడం, రావడము, ఇంకా తినడం. అంతే. అంత మంచి జీవితము, సుఖంగా జీవితం గడుపుతాయి. తక్కువ పరిశ్రమ చేసి ఎక్కువ సుఖంగా ఆనందంగా జీవితం గడిపేస్తాయి. వైషయిక ఆనందం విషయంలో మనకన్నా పశువులే సుఖంగా ఉన్నాయి. వాటికి మనకున్నంత పరిశ్రమ లేదు. మనకి ఇక్కడ పరిశ్రమము ఎక్కువ ఉంది, సుఖము లేదు. పశువుల కన్నా వరష్టమైన జీవితం గడిపేస్తున్నాము. మరి ఇలాంటి బుద్ధి వాటికి ఉంది. ఇవన్నీ ఏమి పిల్లల్ని సాకోవడం, పిల్లల్ని రక్షించుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఏంటి మరి ఎక్స్ట్రా బుద్ధి ఇచ్చాడంటే మనకు ఆప్షన్ ఉంది. వాటికి ఆప్షన్ లేవు, అంత ప్రోగ్రామ్డ్ రాబోట్ లాగా. అంతే. పూర్వజన్మలో పుణ్య పాపకర్మలు చేసుకున్నందుకు అలాంటి నీచ యోనులకు పోయిడ్చి ఇంకా సుఖము దుఃఖము రెండు అనుభవించాలంతే. వాటికి ఆప్షన్ లేదు. మనకు ఆప్షన్ ఉంది. నాకు ఇంకా ఈ జన్మ వద్దు, మళ్ళీ నేను పునర్జన్మకు వద్దు, నేను రావాలనుకోవడం లేదు అని అనుకుంటే కన్నా మనం దాన్ని ఆపేసుకోవచ్చు. మోక్ష పురుషార్థం గురించి ముఖ్యంగా ప్రయత్నము చేసుకునే ఆప్షన్ మనకుంది.
ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకునే ఆప్షన్ మనకుంది. ఇది ప్రాణులకు లేదు. ప్రాణులు ఎంత ప్రయత్నం చేసినా కూడా మోక్షాన్ని మాత్రం, దుఃఖ నివృత్తిని మాత్రం చేసుకోలేవు. మన చేతుల్లో ఉంది. మనం అనుకుంటే, పురుషార్థం ద్వారా మనం అనుకుంటే మనం సాధించగలము. ప్రారబ్ధం వేగంలో మనం కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు. మార్కండేయ ఋషికి ప్రారబ్ధం వల్ల 10 సంవత్సరాలే ఆయుష్ వచ్చింటుంది. కానీ పురుషార్థం వల్ల ఆయన సాధించి చిరంజీవి అయిపోయాడు, శాశ్వతం అయిపోయాడు. అలాగా మనము పురుషార్థ పొట్టల్లాగా ఉండి మనకు ఆప్షన్ ఉంది కాబట్టి మనము ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోగలము. కాబట్టి అందుకే పశుత్వం కన్నా మనుష్యత్వంలో ఒకటి ఎక్స్ట్రా బుద్ధి, మనకు ఆ ఒక బుద్ధి ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా దొరికింది. అలాంటి మనుష్యత్వం దొరకడం చాలా దుర్లభం. అది అందరికీ, అంటే నువ్వు మనిషిగా పుట్టి మోక్ష పురుషార్థం కోసం ప్రయత్నం చేస్తున్నావంటేనే, శాస్త్రవీతమైన కర్మలు చేసి ధర్మాచరణలు చేస్తూ ఉన్నావంటేనే నువ్వు మనిషి, నీలో మనుష్యత్వం ఉందేని. లేకంటే నువ్వు మనిషి రూపంలో పశువులాగానే ఉన్నావంతే. నీలో కూడా పశుత్వమే ఉంది. పశువులు చేసే పని నువ్వు చేస్తున్నావంతే. ఎక్స్ట్రాగా ఏదైనా నువ్వు శాస్త్రవీతమైన కర్మలు, నిష్కామ కర్మయోగము, ఉపాసనను, జ్ఞాన విచారము చేస్తున్నావంటే అప్పుడు నిన్ను మనిషి అనాలి, మనుష్యత్వం ఉన్న మనిషి అని అనుకోవాలి. లేకపోతే పశువులకు మనకు డిఫరెన్సే లేదు. అలాంటి మనుష్యత్వము చాలా దుర్లభం. దుఃఖేన లభ్య ఇది దుర్లభ. మనిషి జనం మనకు అనిపిస్తూ ఉంది, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది కదా, అందులో ఏం కష్టం ఉంది, అలా పెళ్లి చేసుకుంటే ఇలా పుట్టేస్తున్నారు పిల్లలని మనం అనుకుంటాము. లేదు, ఇవన్నీ ఎన్నో కల్పాల ముందున్న జీవులు ఇప్పుడు వస్తున్నారు. ఒక్కసారి మనిషి జన్మ నుంచి బయటకు పోతే మళ్ళీ గ్యారంటీ లేదు మళ్ళీ మనిషి జన్మకే వస్తామని. 84 లక్షల జీవరాశులు చుట్టేసుకొని వస్తాము. మన దగ్గర సంచిత కర్మ అని ఒకటి ఉంటుంది. ఆ సంచి అనేది తెలుగు సంస్కృత పదమే, తెలుగులో కూడా ఉంది. సంచి అంటే బ్యాగ్, గోన సంచి. సంచిత అంటే కన్నా ఫుల్గా మనము పుణ్యము పాపం పొలాలు ఫుల్ పెద్ద లిస్ట్గా కలెక్ట్ చేసుకో ఉంటాం. మనకు తెలుసో తెలియకో మనం నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళ కింద ఎన్నో చీమలు చనిపోయి ఉంటాయి. మన దగ్గర ఎంత పాపం ఉంటుందంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా పోయి వచ్చే అంత పాపకర్మలు కూడా పెద్ద లిస్టు ఉంటుంది. పుణ్యకర్మలు కూడా కొన్ని ఉంటాయి. అందుకే ఒకసారి మనిషి జన్మ మిస్ అయిందంటే కన్నా మళ్ళీ అన్ని జీవరాశులకి ఒక రౌండ్ వేసుకోవాల్సి వస్తుంది. కాకభూషణుడి కథ వస్తుంది. కాకభూషణుడికి మొత్తము పూర్వజనులని ఒక కల్పంలో ఎన్నిసార్లు పుట్టింటాడో, ఎన్నిసార్లు ఇదైంటాడో అవన్నీ స్మరణకు వస్తుంది. అన్నీ చెప్తాడు. ఓహో, నేను కుక్కగా జన్మెత్తి, ఆ కుక్కగా జన్మెత్తినప్పుడు వాడు రాయితో కొడుతుండే, వీడు రాయితో కొడుతుండే, ఇంకో వేరే కుక్క వచ్చి నన్ను కరుస్తుండే, అన్ని జన్మల కష్టాలు అంతా స్మరణ చేసుకొని చెప్పుకుంటాడు. చాలా వరస్ట్. ఒక్కసారి మనిషి జన్మ తప్పితే కన్నా మళ్ళీ మనిషి జన్మ రావడానికి నాకు ఒక కల్పం దాటిపోయి ఉంటుంది. అన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చింటాడు. కాబట్టి మనిషి జన్మ అంత ఈజీగా కాదు. ఇప్పుడు మనం ఏదో పుణ్య పాప కర్మలు చేస్తే కన్నా స్వర్గానికి పోయి ఉంటాం. స్వర్గంలో పుణ్యం క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ మెడలు పెట్టి కిందకి నెట్టేస్తారు. ఆ నెట్టేసినప్పుడు అంత ఉత్తమమైన సుఖం అనుభవించి భూలోకంలో ఈ పరాధీనత జీవితం గురించి తెలుసుకుంటేనే అక్కడ భయం వేస్తుందంట. అక్కడ స్వర్గాన్ని వదిలిపెట్టి కిందకి రావడానికి ఏ జీవికి ఇష్టం ఉండదంట. వాళ్ళు బలవంతంగా నెట్టేస్తారంట. నెట్టేస్తే కన్నా అప్పుడు ఆ భయానికి, ఆ టెన్షన్కి లోపల టెంపరేచర్ ఎక్కువై ఆ శరీరం కరిగిపోతుంది. ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోయి ఒక చిన్న డ్రాప్ లాగా, ఒక బిందువులాగా వచ్చి మేఘంలో పోయి చేరుకుంటుందంట. ఆ మేఘము సముద్రం మీద వర్షం పడిందంటే సముద్రంలో జలచరాలు, చేప జన్మను, మొసలి జన్మను ఎన్నో ఉంటాయి జలచరాలు. అలాంటి జన్మలన్నీ ఒక రౌండ్ వేసి చూసుకొని రావాలా. లేదా అడవిలో వర్షం పడిందంటే కానీ అక్కడ పశువులు, ప్రాణులు కానీ అక్కడ జన్మ తీసుకొని మళ్ళీ అవి ముగించుకొని రావాలి. మళ్ళీ ఏదైనా పొలాల మీద, ఊర్లో ఉన్న పొలాల మీద వర్షం పడ్డా కూడా అందులో పండిన ధాన్యాన్ని ఎవరైనా బ్రహ్మచారులు ఇలా సన్యాసులు తింటే కన్నా అక్కడ కూడా పుట్టే అవకాశం ఉండదు. ఎలాంటి పొలం మీద వర్షం పడాలంటే ఆ పొలంలో ఉన్న ధాన్యాన్ని, ఫలాన్ని సద్గృహస్థుడు తిని అప్పుడు అతనికి జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ ఉంటుంది చాందోగ్య ఉపనిషత్తులో. అందుకే మనుష్య జన్మ చాలా చాలా దుర్లభం. చాలా కష్టపడితే మనకు వచ్చింది. ఎన్నో జన్మలు పుణ్యకర్మలు చేసుకుంటే వచ్చింది. అలాంటి మనుష్య జన్మను కూడా ఒక పశువులాగానే గడిపేసి వ్యర్థం చేసుకుంటే మళ్ళీ భగవంతుడు అవకాశాలు ఎక్కువ ఇవ్వడు మనకు. అందుకే అది దుర్లభం. కాబట్టి దుఃఖేన లభ్య. మళ్ళీ ముముక్షుత్వం,
ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనే తీవ్రమైన కోరిక. మోక్షం అంటే ఏమీ కాదు, దుఃఖాన్ని తొలగించుకోవాలి అన్న ఒక కోరిక. చూస్తూ ఉంటాను నేను ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఈ కోరిక పుట్టదు. అబ్బా, ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలప్ప, దుఃఖ నివృత్తి చేసుకోవాలప్ప అనే కోరికన్నా పుట్టాలి కదా. లేదు, పుట్టదు. అలవాటు పడ్డారు, కష్టాలకి టెన్షన్లో జీవించడం అలవాటు పడ్డారు. కాసేపు టెన్షన్ లేకుండా కాసేపు ఉంటే కనుక వాళ్ళకేదో విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దుఃఖమైన జీవితం గడిపి దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం కూడా వాళ్ళకి విచిత్రం అనిపిస్తుంది. ఆ కోరిక రాదు. చూస్తూ ఉంటాను నేను, కొంతమందికి బలవంతంగా ప్రేరణ ఇచ్చి ఇది అశాశ్వతము, దుఃఖాలయము, ఇటు కూర్చే ప్రయత్నం చేసుకొని ప్రేరణ ఇచ్చి కూడా అది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకు లోపల రావాలి కదా ఆ కోరిక. ఎప్పుడు చిన్న చిన్న టెంపరవరీ దుఃఖ నివృత్తి లేంటి పర్మనెంట్గా దుఃఖాన్ని నేను తొలగించుకోవాలనే కోరిక లోపల వస్తే అప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఇది కూడా చాలా దుర్లభం. నేను ఆత్యంతిక దుఃఖ నివృత్తిని చేసుకోవాలా, కంప్లీట్గా దుఃఖాలని తొలగించుకోవాలనే కోరిక రావడం కూడా చాలా తక్కువ. ఆ కోరిక కూడా రాదు చాలామందికి. పుణ్య పాపము ఎక్కువ ఉండడం వల్ల ఆ కోరిక కూడా రాదు. మళ్ళీ మహాపురుష సంశ్రయ, ఈ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనేది ఇది పరంపర నుంచి వచ్చింది. గురు లేని విద్య గుడ్డు విద్య అంటారు. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎన్ని పుస్తకాలు చూసి స్వయంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అది నీకు ఫలించదు. అది గురు పరంపర నుంచి నువ్వు ఉపనిషత్తు ఎలా చెప్పిందో ఆ ఉపనిషత్తు ప్రకారంగా అలాంటి శిష్యత్వము నీలో ఉంటేనే, అలా ఉన్నప్పుడు యోగ్యుడైన గురువు దగ్గరికి పోయినప్పుడు అప్పుడే నీకు అది ఫలిస్తుంది. అందుకే నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒక సద్గురు దొరకడమే. ముండుకోపనిషత్తులో మంత్రమే ఉంది, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమేత్ పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. ఓ శిష్యుడా, పరీక్షలోకాన్, ఈ లోకాలను కొంచెం పరీక్షించు. ఏమైనా ఇందులో సుఖం ఉందా? నువ్వు కష్టపడతా, పరిశ్రమ సముద్రం అంత కష్టం చేసి సాహసగించేంత సుఖాన్ని పడుతున్నావు. కొంచెం పరీక్షించు ఈ లోకాలు. ఈ లోకం మనకు ఎలా వచ్చింది? పూర్వజనంలో పుణ్యకర్మలు పాపకర్మలు రెండు చేసుకున్నందుకు రెండు మిక్స్ ఉండడం వల్ల భూలోకం వచ్చింది. అంటే కర్మలు చేసుకుంటేనే మనకు ఈ భూలోకం మనకి ప్రాప్తించింది. మరి కర్మల నుంచి వచ్చిన ఈ లోకము చూస్తూ ఉండగానే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది పర్మనెంట్ కాదు కదా, మనం ఎవరు పర్మనెంట్ రెసిడెంట్లు కాము కదా, వదిలిపెట్టి పోవాల్సిందే కదా ఈ భూలోకాన్ని. మరి కర్మల నుంచి ఉత్పన్నమైన ఈ లోకము టెంపరవరీ అయినప్పుడు ఇదే కర్మల నుంచి ఉత్పన్నమైతే స్వర్గానికి పోవాలంటే కూడా పుణ్యకర్మలు చేసుకోవాలి. అది కూడా కర్మలే. కర్మల ద్వారానే ఆ లోకము మనకు దొరుకుతుంది. కర్మల ద్వారా దొరికిన ఈ లోకము ఎలా టెంపరవరీనో, కర్మల ద్వారా దొరికే పైనున్న లోకాలు కూడా టెంపరవరీనే. ఆ బ్రహ్మభూనా లోకా పునరావర్తినోర్జున, అన్ని టెంపరవరీ. ఎక్కడికైనా మనకు టెంపరవరీ రెసిడెన్సీ దొరుకుతుంది, పర్మనెంట్ రెసిడెన్సీ ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ లోకాల గురించి నువ్వు బాగా పరీక్షించేసి ఇందులో నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగదని, పరమానంద ప్రాప్తి, ఏ సుఖాన్ని నువ్వు వెతుకుతున్నావో కంటిన్యూస్గా 24 గంటలు ప్రతిరోజు ప్రతి క్షణము ఆనందంగా ఉండాలని నువ్వు వెతుకుతున్న ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని ఈ లోకాలు నీకు ఇవ్వలేవు. కాబట్టి ఈ లోకాలకు ఉండాలనే కోరికను వదిలిపెట్టేసిడి అని, ఇలాంటి వివేకాన్ని పొందు నువ్వు. మళ్ళీ బ్రాహ్మణ అనే శబ్దంతో సమాధి షట్క సంపత్తులతోటి మళ్ళీ తీవ్రమైన ముముక్షుత్వం, నేను మోక్షాన్ని పొందాలని తీవ్రమైన కోరికతోటి నువ్వు నిర్వేదమాయాత్, నిర్వేదం అంటే ఉపసర్గపూర్వక విధ ధాతు వైరాగ్యార్థాన్ని ఇస్తుంది. వైరాగ్యాన్ని పొందు. ఈ ప్రపంచంలో నువ్వు దోష దర్శనం చేస్తే కన్నా నీకు ప్రతి ఒక్క విషయంలో దోషాలు కనిపిస్తాయి. ఇప్పుడు పెరుగు తినడానికి ఎంత బాగుంటుంది, బాగా లొట్టలేసుకొని తింటాం, పెరుగు బాగా మంచిగా ఉంటాయి. అదే దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే కన్నా పురుగులు మెదులుతూ ఉంటాయి, బ్యాక్టీరియాలు. ఆ పురుగులు మెదులుతూ ఉండడం చూస్తే కానీ, ఎందుకంటే అవి మంచి బ్యాక్టీరియాలే, మనకి శరీరానికి ఆరోగ్యానికి పనికొచ్చే బ్యాక్టీరియాలే.
కానీ ఆ మైక్రోస్కోప్లో చూసిన వెంబడే మళ్ళీ మనం తినబుద్ధి కాదు, మా పెరుగును మనం తినలేము. అలా ఏ వస్తువులో అయినా కూడా మనము సరిగ్గా ఆ వస్తువు గురించి యథార్థంగా తెలుసుకోకుండా పోతే మనకు దాని మీద మోహం ఉంటుంది. యథార్థంగా ఆ వస్తువుని మనము చూసే అలవాటు చేసుకున్నప్పుడు వాటి మీద మనకు మోహం పోతుంది. దోష దర్శనం చేస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. అలా నువ్వు సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తమున్న ఓ శిష్యుడా, సా గురుమేవాభిగచ్చేత్, నువ్వు గురువు దగ్గరికే పోవాలా. మేధావి అపి విద్వానపి స్వతంత్రేణ విచారం నా కుర్యాత్ అని. నువ్వు మేధావి అయినప్పటికీ బుద్ధివంతుడైనప్పటికీ స్వతంత్రంగా నువ్వు శాస్త్ర విచారణ చేయొద్దు అని శంకరాచార్యుల భగవానుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఎందుకంటే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు, ఆ శబ్దాల్లో ఉన్న పవర్ను కూడా నువ్వు పోగొట్టుకుంటావు. అది గురుముఖంగా విన్నప్పుడే అది ఫలీభూతం అవుతుంది అని చెప్పేసి. అందుకే ఏవకారం గురువు దగ్గరికే వెళ్ళాలి. నువ్వు ఎలాంటి గురువు దగ్గరికి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. శ్రోత్రియం అంటే కన్నా శాస్త్రాలు అంటే మోక్ష పురుషార్థం గురించి, వాటి సాధన గురించి తెలుసుకొని శిష్యులకి బోధించే సామర్థ్యం ఉన్న వ్యక్తి శ్రోత్రియుడని. బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. ఆ గురువు ఏదైతే బోధిస్తున్నాడో అలా సహజానందంలో ఆయనకు ప్రతి క్షణము ఆ సహజానంద స్థితిలో ఉండాలి. కానీ ఆ స్థితిలో ఉన్నాడా లేదని మనకు తెలుసుకునే సామర్థ్యం ఉండదు. ఎల్కేజీకి పోయే చిన్న పిల్లగాడు ఏ టీచర్ మంచివాళ్ళు అంటే కన్నా ఎవరు కొట్టకుండా ఉంటారో వాళ్ళ పేర్లు ఈ టీచర్ చాలా మంచోళ్ళు అంటారు. వాడికి ఏం తెలుసు? కొట్టి వానికి పాఠాలు నేర్పించేటోళ్ళే మంచి టీచర్లని. వాడి మెంటాలిటీ అంతే, వాడు చిన్న పిల్లోడు కాబట్టి. మనం కూడా అంతే. ఇప్పుడు మనం ముముక్షులు అజ్ఞానంలో ఉన్న వాళ్ళం. మనము ఎవరు జీవన్ముక్త పురుషుడు, ఎవరు జీవన్ముక్త పురుషుడు కాదని మనకేం కెపాసిటీ తెలుసుకోవడానికి. కాబట్టి శ్రోత్రియత్వం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ శిష్యరికం చూసి శాస్త్రవీతమైన కర్మలు చేస్తుంటే అక్కడ శ్రద్ధని పొంది అలాంటి గురువుని దగ్గర నువ్వు మోక్ష సాధనలు చేసుకోవాలి, శాస్త్రం గురించి తెలుసుకోవాలని ఉపనిషత్తు ప్రమాణం ద్వారానే చెప్తుంది. కాబట్టి మన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటే అలాంటి సద్గురు ప్రాప్తి అయినప్పుడే జీవితము మలుపు తిరుగుతుంది. దుఃఖం పర్సంటేజ్ తక్కువైతూ ఆనందం పర్సంటేజ్ కొద్ది కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటుంది. రోజు శ్రవణం గురువు ముఖంగా శ్రవణ మనల్ని ధ్యాసనలు చేసుకుంటా ఉంటే నెత్తి మీద నుంచి బరువు దింపినంత హాయి అనిపిస్తూ ఉంటుంది. పరోక్ష జ్ఞానంలోనే ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. గట్టిగా ఒక నమ్మకము, ఒక ధైర్యం వస్తుంది. నేను కరెక్ట్ మార్గంలోనే ఉన్నాను, ఇంకాస్త దూరంలోనే నేను నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానని విశ్వాసం కూడా కలుగుతుంది. అందుకే అర్జునుడు సొంత బుద్ధిని బాగా ప్రయోగించిండు. గురుకులంలోనే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇలాంటి ఆచార్యుల ద్వారా అన్నీ నేర్చుకుంటాడు. ఈ ఆత్మజ్ఞానం గురించి అన్ని గురించి నాలెడ్జ్ ఉంటుంది. అయినప్పటికీ సొంత బుద్ధిని ఎంత ఉపయోగించినా కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. కాబట్టి చెప్తాడు కదా, ఈ అన్ని లోకాలలో ఏ లోకంలో కూడా నా దుఃఖాన్ని తొలగించేలాంటిది నాకు ఒక్క వస్తువు కూడా, ఒక వ్యక్తి కూడా నాకెవరు కనిపిస్తలేరు. అందుకే కృష్ణ పరమాత్మ శిష్యస్తేహం షాదిమాం, నేను శిష్యుడు అవుతున్నాను. షాదిమాం అంటే నువ్వు నన్ను అనుశాసించు. శిష్యుని లక్షణం అది. గురువా, నేను నీకు సరెండర్ అయిపోయాను, నువ్వు నన్ను ఫుల్ ఆర్డర్లు ఇచ్చేసి నువ్వు నన్ను అనుశాసించు. నువ్వు ఉదయం నుంచి పడుకునే వరకు కంప్లీట్గా నువ్వు నా చేతిలో నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. సొంత బుద్ధిని నేను అసలు వాడను అని. అనుషాది అంటే కన్నా సొంత బుద్ధిని వాడుతుంటే ఇంకా కంప్లీట్ సరెండర్ ఇంకా కాలేదు అని చెప్పేసి. ఇంకా అనుషాది మళ్ళా ప్రపన్న అనన్య శరణం అహం నా జాని, నువ్వు తప్పితే నాకు ఇంకో వేరే మార్గం లేదని అట్లా కంప్లీట్ సరెండర్ చేస్తుంది. ఏది లేకుంటే నువ్వు చెప్పకపోతే నేను ఇంకో గురువు దగ్గరికి పోతానులే అనే హావభావాల్లో కానీ అలా చూస్తే కానీ గురువులు కూడా ఎక్కువ సీరియస్గా తీసుకోరు. ఎప్పుడైతే అలాంటి కంప్లీట్ సరెండర్నెస్ వస్తుందో ఆ తత్వమే, ఆ పరమాత్మని తత్వమే, అలాంటి నిజమైన శిష్యత్వం ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు. విద్య తానతగా వచ్చేస్తుంది. శుక్రాచార్యుడు రాక్షసుల రాజు అయి ఉంటాడు. ఆ దేవతల పక్షం నుంచి బృహస్పతి కొడుకు ఆయన దగ్గర సంజీవిని విద్యను పొందడానికి వచ్చింటాడు. వాళ్ళు దేవతల శత్రువులు సంజీవిని విద్యానికి పొందడానికి వచ్చినారన్నా కూడా శుక్రాచార్యులు ధర్మాన్ని ఉల్లంఘించలేదు. యోగ్యమైన శిష్యుడు వచ్చినప్పుడు స్వీకరించాల్సిందే. అలా తెలిసి కూడా మా తండ్రి శత్రువు శుక్రాచార్యుడు అని తెలిసి కూడా శాస్త్రాన్ని తెలిసిన కచుడు అక్కడ పైడ్చి
ఆమ్, చాలా శ్రద్ధగా గురుసేవ చేసినందుకు ఆ విద్య తనకు వచ్చిందా లేదా? శుక్రాచార్యులకి ఇవ్వాలనే ఉద్దేశం లేకపోయినా కూడా పరిస్థితులు ఎలా చేశాయంటే ఆ విద్యను తనకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా పరమాత్మతత్వమే గురుతత్వం, రెండు వేరు వేరు కాదు. ఈశ్వరో గురురాత్మ భేద విభాగిని అని ఆ రెండు వట్టి పేర్లలో భేదాలంతే కానీ లోపల అంతా ఒకటే తత్వం. అది మనలో శిష్యత్వం రెడీ అయినప్పుడు ఆ పరమాత్మ తత్వము జడ వస్తువులో నుంచి కూడా వ్యక్తమయ్యే సామర్థ్యం ఉంటుంది. అలా అర్జునుడు కంప్లీట్ సరెండర్ అయినాడు. సరెండర్ అయితే కానీ అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఇంకిప్పుడు స్టార్ట్ చేస్తాడు. చెప్పాను కదా, తత్వమసి అనే మహావాక్యంలో త్వం అనేది ఒక పదం ఉంటుంది, తత్ అనేది ఒక పదం ఉంటుంది, అసి అనేది క్రియాపదం. ఈ త్వం అంటే కన్నా నువ్వు అని అర్థం. అంటే మనకు ఉపదేశం చేస్తుంది శాస్త్రం. నేను అని మనం ఈ శరీరాలతో మిక్స్ చేసుకొని నేను అని అనుకున్నాం. ఇప్పుడు ఇందులో వివేకం చేయాలి. వివేకం అంటే బియ్యంలో రాళ్ళని తీసి పక్కన పెట్టినట్లు ఈ శరీరాన్ని చాకులు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టలేము. ఇక్కడ విచారంతో వివేకం చేయాలి, సపరేట్ చేసుకోవాలి. అది ఎలా అంటే భారతదేశంలో మనమందరూ సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఈ స్థూల శరీరం కన్నా భిన్నంగా ఇంకొక సూక్ష్మ శరీరం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే స్థూల శరీరం చూస్తూ ఉండగానే ఇక్కడే భూమిలో పూడ్చిపెట్టేస్తాము, ఇక్కడే కాల్చేస్తాం. కాబట్టి ఈ శరీరము లేకపోయినా కూడా మనం ఇంకొక సూక్ష్మ శరీరం గాలిలాగా ఏదో ఒక శరీరం ఉంది. ఆ శరీరం నుంచి మళ్ళీ ఇంకోసారి స్థూల శరీరం, మళ్ళీ ఇంకోసారి జన్మకు వస్తాము అన్నది అందరికీ శ్రద్ధ ఉంది భారతదేశంలో. కాబట్టి మనకు ఈ పంచకోశాలు ఉంటాయి ఈ శరీరంలో. మొదటి కోశము అన్నమయ కోశం, అంటే స్థూల రూపంలో కంటికి కనిపించేదాన్ని స్థూలం అంటారు. ఈ శరీరంలో మనకు కంటికి కనిపించేది ఏదైతే ఉందో రక్తం నుంచి మాంసము, ఎముకలు, ప్రతి ఒక్కటి కూడా ఇదంతా కూడా స్థూల శరీరము మట్టిలోని ఇక్కడే వదిలిపెట్టేసి పోతాం. కాబట్టి ఈ అన్నమయ కోశము మన స్వరూపము కాదు, ఈ శరీరము మన నిజమైన స్వరూపం కాదు. ఇది బాడికి ఇల్లంతే. ఈ జన్మకు ఈ శరీరాన్ని మనం బాడికి తీసుకున్నాము. ఆ బాడికి లీజ్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలిపెట్టేది ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామంటే పాంచభౌతికమైన శరీరం, పంచభూతాలతోటి కలిసి ఈ శరీరం వచ్చింది, ఇక్కడే వదిలిపెట్టి పోతామని. అందుకే ఆ అన్నమయ కోశాన్ని నేను కాదని మన భారతీయులలో చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. మరి ఇంకా ఆ స్థూల కంటికి కనిపించే అంశాలు శరీరంలో అన్నీ పోయిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ సూక్ష్మమే, కంటికి కనిపించేవి కాదు. కానీ కంటికి కనిపించకపోయినా లోపల కొన్ని ఉన్నాయని తెలుసు. ఏమేమి ఉన్నాయి? ప్రాణం అనేది ఒక వస్తువు ఉంది. ప్రాణం కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఏదైనా కలర్ తెలుసా ప్రాణం ఏ కలర్లో ఉంటుందని? లేదు. కానీ ప్రాణం అనేది ఒక వస్తువు ఉందని మనకు తెలుసు కదా. మనసు అనే ఒక వస్తువు ఉందని తెలుసు కదా మనకు. బుద్ధి అనే ఒక వస్తువు ఉందని తెలుసు కదా. మళ్ళీ ఆనందమయ కోశం, సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో మంచిగా సుఖంగా ఆనందంగా ఉంటామని ఆ ఆనందమయ కోశం గురించి ఇలా ఇవన్నీ సూక్ష్మ అంశాలు. స్థూల అంశం అంతా అన్నమయ కోశంలోనే వెళ్ళిపోయింది. ఆ శరీరాన్ని ఇప్పుడు విచారంలో తీసి పక్కన పెట్టేస్తే ఇంకా లోపలన్నీ మిగిలినవన్నీ సూక్ష్మ వస్తువులు. సరే, మరి ప్రాణమే నా స్వరూపమా, ప్రాణమయ కోశమే నా స్వరూపమా? మనకు కూడా అట్లే అనిపిస్తుంది కదా. ప్రాణం ఉన్నంతసేపు నేను ఉంటాను, ప్రాణం పోయిన వెంబడి నేను ఉండను అని. అది కూడా మనం విచారణ చేస్తలేం కాబట్టి మనకు ఎలా అనిపిస్తుంది. ప్రాణం కూడా మన స్వరూపం కాదు. దీనికి ఎన్నో ప్రమాణాలు ఇస్తారు. ఇప్పుడు ఏదైతే ప్రాణం అంటే ఒక పిడికడంతా లేదా 2 పిడికలంతా ఒక గాలి, బయట పెద్ద గాలి ఉంది. ఆ పెద్ద గాలిలో నుంచి ఒక పిడికిడికి గాలి లేదా 2 పిడికలంత గాలి ఈ గాలి నాది అనుకొని లోపల పెట్టుకొని అది లోపల పోవడం బయటికి రావడం, లోపల పోవడం బయటికి రావడం, దీన్నే ప్రాణం అంటారు. ఆ గాలినే మనము ప్రాణం అనుకుంటాము. అది ఉంటేనే నేను బతికుంటాను, అది లేకపోతే నేను చచ్చిపోతాను. కాబట్టి ప్రాణమే నా స్వరూపం అని మనము అపార్థం చేసుకుంటాము. లేదు, యోగులు చూడండి, యోగులు ప్రాణాయామం చేస్తూ ఉంటారు. ప్రాణాయామం అంటూ ఆయమము అంటే ఎక్స్పాన్షన్, లాగదీసుడు అని. ప్రాణాన్ని లాగదీస్తారు. మనం తొందరగా ఊపిరి ఆడేస్తాం. వాళ్ళు అలా కాదు, మెల్లగా ఒక ముక్కలో మెల్లగా గాలిని తీసుకుంటారు. మళ్ళా 1 నిమిషం లోపలికి తీసుకుంటే 2 నిమిషాల పొట్టలో ఆపి మళ్ళా మెల్లగా వదులుతారు. అట్లా స్పీడు ఇంకా తగ్గించి ప్రాణవాయువుని ఎక్స్పాన్షన్ చేసి వాళ్ళు రేచక కుంభకం అంటుంది. ఊపిరిని మొత్తం వదిలిపెట్టే ఖాళీ పొట్టలో అలాగే ఉండడం అభ్యాసం చేస్తుంటారు కొంతమంది.
కొంతమంది మొత్తం గాలి పొట్ట నిండా గాలి పీల్చుకొని లోపలే దాన్ని బంధించి అలా కొంతమంది అభ్యాసం చేస్తుంటారు. దీన్ని రేచకము కుంభకం అంటారు. వీటి ద్వారా వాళ్ళు ప్రాణవాయువుని గాలిని ఆపేస్తారు. ఆపేసి వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళిపోతారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొంతమంది 1000 సంవత్సరాలు కూడా సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఎందుకు జాతకంలో 80 సంవత్సరాలే ఉన్నప్పటికీ మనము 10 సంవత్సరాల ముందే చనిపోతూ ఉంటాము. ఎందుకంటే మనం ఎక్కువ ఇచ్చిన ఆయుష్ని ఒకసారి ప్రాణం బయటకు వచ్చి లోపలికి పోయిందంటే దాన్ని ఒక శ్వాస అంటారు. ఆ శ్వాసలు మనకు లెక్క పట్టి ఇచ్చింటారు. ఆ లెక్క ప్రకారం మనకు ఆయుష్ జాతకంలో డిసైడ్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆయుష్ని మనము తొందరగా ఎక్కువ ఖర్చు చేస్తాము. మెల్లగా నార్మల్గా ఊపిరి తీసుకుంటా ఉంటే కానీ ఏమి కాదు. మనకు టెన్షన్లు ఎక్కువైనప్పుడా, కోపం ఎక్కువైనప్పుడు, పరిశ్రమం శరీరంలో ఎక్కువ పరిశ్రమం ఎక్కువ చేసినప్పుడు ఊపిరి చాలా తొందరగా లోపలికి పోయి తొందరగా బయటకు వస్తుంది పరిగెత్తినప్పుడు. అలాంటప్పుడు మనము తొందరగా దానికి ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి ఆ ఆయుష్ ముందుగానే ఖర్చు చేసుకోండి. 84 సంవత్సరాల వరకు అది రావాల్సి ఉండే, మెల్లమెల్లగా వాడుకోమంటే నార్మల్గా. కాకపోతే దాన్ని మనం ఆసురి సంపత్తుల వల్ల, కామ క్రోధాది వృత్తుల ద్వారా, టెన్షన్ వల్ల దాన్ని ఖర్చు పెట్టేసుకుంటాం. కాబట్టి 10 సంవత్సరాల ముందే టప్ అయిపోతాం మనం. కానీ యోగులు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ని వాళ్ళకి ఖర్చే పెట్టరు, ఇంకా ప్రాణాయామాలు చేసి దాన్ని మొత్తానికి ఆపేసింటారు. అందుకే వాళ్ళు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఇట్లా బతికేస్తూ ఉంటారు. మరి ఆ యోగులు నిర్వికల్ప సమాధిని చూస్తే మనకు అర్థమైంది కదా, ఈ ప్రాణం ఊపిరి ఆడకపోయినా కూడా వాళ్ళు ఉంటారని. ఇది ఒక యుక్తి. ఇంకో యుక్తి ఏంటంటే, ఈ స్థూల శరీరంలో ఊపిరి ఆడుతూ ఉంటుంది, లోపలికి పోవడం, బయటకు రావడం. ఈ శరీరం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం అని ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి అని. ఆ పంచ ప్రాణాలు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ ఇట్లా గాలిలాగా స్థూల రూపంలో ఊపిరి తీసుకొని ఊపిరి వదిలిపెట్టేదేం ఉండదు. అవి సుప్త రూపంలో ఉంటుంది ప్రాణం. ఆ ప్రాణం ఉన్నప్పుడు అక్కడ కూడా అంతే, అక్కడ కూడా మన అస్తిత్వం ఉంటుంది. ఈ స్థూల రూపంలో ఈ ప్రాణవాయువు పోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరంలో మన అస్తిత్వం అలాగే ఉంటుంది. కాబట్టి ప్రాణము మన స్వరూపం కాదు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగి ఆ ప్రాణాన్ని స్తబ్ద రూపంలో పెట్టేసింటాడు, ఆపేసింటాడు. ఇది నడవకపోయినా కూడా ఆయన ఉంటాడు కదా, బతికే ఉంటాడు కదా. కాబట్టి ప్రాణము లేకపోయినా కూడా మన అస్తిత్వం ఉంటుంది. కాబట్టి ప్రాణమయ కోశము కూడా మన స్వరూపం కాదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ప్రాణం పోతే నేను లేకుండా అయిపోతానని. రమణ మహర్షి కూడా అందుకే వాళ్ళ ఇంటి ముందు ఒకసారి ఎవరో శవాన్ని మోసుకెళ్తూ ఉంటే, ఇది కాస్త ఊపిరి ఆడకుండా నిలిపోతే చచ్చిపోవడం, అది ఎట్లా అవుతుంది అని చెప్పేసి ముక్కు పట్టుకొని కొంచెం టెస్ట్ చేసి చూద్దామని చెప్పేసి ముక్కు పట్టుకొని గట్టిగా ఊపిరి ఆడకుండా ప్రయత్నం చేస్తాడు, ఏమవుతుందో చూద్దామని. ఇంకా తమాషగానే ఆయనకు నిజంగానే ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయింది. అయ్యో టప్పని శరీరం శవంలాగా కింద పడిపోతుంది. ఎంత పని చేసుకుంటారు నాయన, ఏదో టెస్ట్ చేయాలనిపోయి నిజంగానే చచ్చిపోతే కదా అని చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత, అవును నేను ఇక్కడ చచ్చిపోయి ఉంటే చచ్చిపోయినాననే విషయము ఎవరికి తెలుస్తూ ఉంది? నాకే తెలుస్తూ ఉంది కదా. అంటే నేను ఈ స్థూల శరీరం కన్నా సపరేట్గా నేను నేను ఒక వ్యక్తిని. ఆ సూక్ష్మ శరీరంలో అంతే. సూక్ష్మం అంటే కంటికి ఇంద్రియాలు ప్రత్యక్షం కాదు కాబట్టి, కానీ వాటి జ్ఞానం అవుతుంది. ఇప్పుడు మన కళ్ళు అద్దం లేకుండా మనం చూసుకోగలమా? చూసుకోలేము. వేరే పార్ట్లు చెయ్యి కాళ్ళు చూసుకోగలం, మన కళ్ళని మనం చూసుకోలేము. అద్దంలో మనం చూసుకోకపోయినా మనకు కళ్ళు ఉన్నాయో విషయం జ్ఞానం అయితే ఉంది కదా. అట్లే సూక్ష్మ శరీరంలో అన్నీ ఉంటాయి, కానీ ఇట్లా చేతులు కాళ్ళు, స్థూల శరీరం చేతులు కాళ్ళు చూసుకునేట్టుగా అక్కడ చూసుకోలేము. కానీ మనం అవన్నీ ఉన్నాయన్న విషయం మనకు జ్ఞానం ఉంటుంది. అలాంటి స్వరూపంలో కూడా ఉంటాం మనం సూక్ష్మ శరీరంలో. అప్పుడు రమణ మహర్షికి, ఓహో ఈ శరీరానికి అతిరిక్తంగా కూడా నా స్వరూపం ఉంది. అనవసరంగా మృత్యు అంటే అందరూ భయపడుతున్నారు, కానీ మృత్యు ఈ స్థూల శరీరం వియోగం అవుతుందంటే ఒక శరీరం తీసి పక్కన పెట్టినట్టు ఈ స్థూల శరీరం తీసి పక్కన పెడతాం అంతే. కానీ నేను లేకుండా అయితే అయిపోను, నేను ఎప్పటికీ ఉంటాను. అయ్యో నేను లేకుండా అయిపోతామని అనవసరంగా మృత్యుకి భయపడతా ఉంటాను. కాబట్టి ఈ యుక్తి ద్వారా కూడా మనము ప్రాణము మన స్వరూపం కాదు, ప్రాణం ఉన్నా లేకపోయినా కూడా మనం ఉంటాము అని తెలుసుకున్నాము. మళ్ళీ అది ప్రాణము కృతకం, వాయువు ఒక వికారం, బయట ఉన్న పెద్ద గాలిలో ఒక చిన్న గాలి, దానిది ఒక చిన్న పార్ట్ అంశం. కాబట్టి
కృతకం. కానీ మన ఆత్మస్వరూపం శాస్త్రం ఏం చెప్తుంది, మనం కృతకం కాదు, మనం జన్మించే పుట్టు సావులు లేవు మన ఆత్మస్వరూపానికి, పుట్టేది కాదు మన స్వరూపం. కాబట్టి అది పుట్టేది కాబట్టి అది మన స్వరూపం కాదు, మన ఆత్మ లక్షణము ప్రాణంలో లేదు కాబట్టి ప్రాణమయ కోశం కూడా మనం కాదు అని ఇట్లా వివేకం తీసుకోవాలి. మళ్ళీ మనసు బుద్ధులు సరే, ప్రాణం నేను కాకపోయినా లోపల ఈ స్థూల శరీరం పోయిన తర్వాత ఇంకా ప్రాణం కూడా నాది కాదు అనుకుంటూ ఇంకేముందు లోపల చూస్తే ఏదో మనసుతోటి విచారణ చేస్తుంటాను కదా, బుద్ధితోటి విచారణ అదేనేమో మరి నా స్వరూపము అని మనకు భ్రాంతి అవుతుంది. కానీ విచారణ చేయాలి. అవి లేకపోయినా కూడా మనం ఉంటాం. మన స్వరూపం ఏంటి, నిత్యం. కానీ మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో పోయినప్పుడు శరీరాలతోటి సంబంధం ఉండదు, మనసు బుద్ధులు కూడా ఉండవు, మనం ఉంటాం. ఏమి ప్రమాణం మనం ఉన్నామని, స్వప్నంలో రాలేదన్న విషయం మనం తెలుసుకున్నాం కాబట్టి లేచిన తర్వాత మనకు స్మరణకు వస్తుంది, అబ్బా నేను మంచిగా పనుకుంటున్నప్ప, అక్కడ మనసు బుద్ధులు కూడా ఏమీ పని చేయలేదు, ఏ స్వప్నాలు రాలేదు నాకు అని. నాకు ఏ స్వప్నాలు రాలేదన్న విషయము తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ ఉండాలి కదా, సుషుప్తి వ్యవస్థలో కూడా. ఈ గుడిలోకి ఎవరు రాలేదని చెప్పడానికి నేను గుడిలో ఉంటేనే చెప్పగలను కదా. మరి గాఢ నిద్రలో మనం ఉన్నాము, స్వప్నాలు రాలేదనే విషయాన్ని తెలుసుకున్నామంటే మనసు బుద్ధులు లేకపోయినా కూడా మన స్వరూపం అక్కడ ఉంది. కాబట్టి ఈ మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం కూడా మన స్వరూపం కాదు. ఇంకా ఆనందమయ కోశం, గాఢ నిద్రలో ఏదో ఆనందంగా మనము ఉన్నాము, మళ్ళీ విషయాల్లో కూడా ఏదన్నా మనకి ఇష్టమైన లడ్డూనో మామిడి పండు తిన్నప్పుడు కొద్దిగా ఆనందము వ్యక్తమవుతూ ఉంటుంది లోపల, అదొక భావం. మరి అదే మన స్వరూపమా? ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నామంటే కానీ లేదు. అది అక్కడ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన స్వరూపానందమే వ్యక్తమవుతుంది, కానీ అక్కడ అజ్ఞాన బీజం ఉంటుంది. ఆ సుషుప్తి అవస్థనే మనకు పెద్ద ట్రాప్. చేపను పట్టుకోవడానికి ఎర్ర పులుగు నేసినట్టు మనకు ఆ మాయ, ఈ సృష్టి మనకు ఆ నిద్రని కాస్త ఇచ్చేసి, నిద్రలో కొంచెం సుఖాన్ని ఇచ్చేసి మనకు వైరాగ్యాన్ని రాకుండా చేస్తాము. ఆయంత కాస్త నిద్ర లేకపోయింటే కానీ మనకు తొందరగా వద్దర నాయన, ఈ శరీరం వద్దు, దీని సహవాసం వద్దని దీన్ని తొందరగా వదిలిపెట్టేవాళ్ళం. కానీ ఆయంత రాత్రిపూట్ల వస్తున్న నిద్ర వల్ల మనకు అసలు వైరాగ్యం వస్తలేదు ఈ ప్రపంచం మీద. అది అజ్ఞాన బీజం ఉంటుంది, అది ఇంకా పెద్ద ట్రాప్ సుషుప్తి. చాలామంది ఆ సుషుప్తి అనే పెద్ద ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం మనం. కాబట్టి దాని శాస్త్రంలో ఈ అన్ని కోశాలకు తైత్తిరీయ ఉపనిషత్తులు ఒక పక్షితోటి కంపేర్ చేస్తారు, తులనా చేస్తారు. పక్షి అంటే కన్నా సావయవము, అవయవాలంటే పార్ట్లు. ఇప్పుడు మనకు చెయ్యి ఒక పార్టు, ఏళ్ళు ఒక పార్టు, కాళ్ళు ఒక పార్టు, పార్ట్లతోటి కూడి ఉండేదే మన శరీరం, సావయవం. అలాగే పక్షికి కూడా 2 రెక్కలు, తల, తోక, కాళ్ళు, మధ్యపాలు, పొట్ట, ఇవన్నీ పార్ట్లు ఉంటుంది. కాబట్టి పక్షి సావయవం. అన్ని కోశాలని ఒక్కొక్క పక్షితోటి కంపేర్ చేస్తారు కాబట్టి అన్ని కోశాలు కూడా సావయవమే. ఆనందమయ కోశాన్ని కూడా అక్కడ ఒక పక్షితోటి తులన చేస్తారు కాబట్టి ఆనందమయ కోశం కూడా పార్ట్లుగా ఉంది. అందులో ఏం పార్ట్లు ఉంది, సూక్ష్మంలో ఏమి కంటికి కనిపించదు అంటే లేదు. ప్రియ, మోద, ప్రమోద అని 3 ప్రకారాల వృత్తులు ఉంటాయి. ప్రియ అంటే మనకి ఏదన్నా ఇష్టమైన వస్తువు ముందు ఏదో ఒకటి మామిడి పండు, లడ్డును తినింటాము, దాని గురించి మనకు స్మరణ వస్తే కన్నా ఒక ప్రకారమైన ఆనందము లోపల ఒక భావము ఉత్పత్తి అవుతుంది. దాన్ని ప్రియ అంటారు, ప్రియ వృత్తి అంటారు. అది ఒకవేళ ఎదురుగా కనిపించేసింది అనుకో, అంగడిలోనో ఎదురుగానే ఎవరు తీసుకొచ్చి నీ ముంగట పెట్టేస్తారు అనుకో, ఆ వస్తువుని ఎదురుగా చూసినప్పుడు ప్రియ, మోద అనే వృత్తి, ఇంకొంచెం ఆనందం ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ ఆ మోద వృత్తి నుంచి ఆ వస్తువుని మనము లోపల తినేస్తే కన్నా ఇంకా అది ప్రమోద వృత్తుల్లో ఇంకా ఆనందం ఎక్కువైతుంది. ఇట్లా 3 పార్ట్లతోటి ఉంది కాబట్టి ఆనందమయ కోశము కూడా సావయవమే. మరి మన ఆత్మ నిరవయవము. మన ఆత్మస్వరూపానికి పార్ట్లు లేవు. ఎట్లా ఆకాశానికి పార్ట్లు ఉండవో, ఆకాశానికి పార్ట్లు ఎలా ఉండవు, దానికన్నా సూక్ష్మంగా మన ఆత్మస్వరూపం, దానికి ఏమి పార్ట్లు ఉండవు. మనము పార్ట్లు లేని నిరవయవ వస్తువు. ఇవన్నీ కూడా పంచకోశాలు సావయవ వస్తువులు కాబట్టి ఈ పంచకోశాలకు అతీతంగా సాక్షి రూపంలో ఏదైతే లోపల ఒకటి వస్తువు ఉందో అదే మనము అని వివేక చూడంలో ఇలాగే పంచకోశాల వివేకం చెప్పిస్తూ ఉంటే శిష్యుడు, గురుగారు ఇంకేం మిగిలింది, నేనేదో మీరు నాకు ఆత్మ గురించి పరమాత్మని దర్శనం చేపిస్తారు నా లోపలే అనుకుంటే, మీరు చెప్పే విధానంగా స్థూల శరీరం పోయా,
ప్రాణం పాయ, మనసు బుద్ధులు పాయ, అంతో ఇంతో ఆనందమై కూర్చుంటే అది కూడా పోయ. ఇంకేం మిగిలింది? ఇంకెక్కడ పరమాత్మ? నా లోపల ఉన్న పరమాత్మ ఇంకెక్కడ ఉన్నాడంటే భలే విచారం చేసావు అసలు శిష్యుడా. ఇవన్నీ నువ్వు విచారం చేసావు, ఆనందమయ కోశాన్ని కూడా నువ్వు తీసి పక్కన పెట్టేసావు, ఇంకేమీ లేదంటున్నావు. ఇవన్నీ ఎవరికి తెలుస్తుందిరా? సాక్షి రూపంలో నీకే తెలుస్తుంది కదా. ఇవన్నీ పోయినప్పటికీ కూడా ఈ పంచకోశాలని పక్కకి తీసి పెట్టినోడు కూడా సాక్షి రూపంలో నిత్యమైన వస్తువు నీలోనే ఉంది కదరా, అదే నీ స్వరూపం చూడు అంటాడు. ఇలా పంచకోశ త్వం-పదార్థ వివేచనము ఇట్లా ముఖ్య రూపంలో ఇలా చేపిస్తారు. అలా చేపించిన తర్వాత ఇప్పుడు రెండో అధ్యాయంలో భగవద్గీతలో మొత్తం త్వం-పదార్థ వివేచన మొత్తానికి చాలా బాగా భగవంతుడు ఎన్నో యుక్తుల ద్వారా ఇస్తుంటాడు. అందుకే ఇప్పుడు శ్లోకంలో అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితా. చూడరా నాయన అర్జున, నువ్వు శోకానికి యోగ్యము కాని విషయాల్లో నువ్వు శోకపడుతున్నావు. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళు చచ్చిపోతారు అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ శరీర వియోగాన్ని, వాళ్ళు ఎన్ని షరట్లు వేసుకుంటారో ఆ షరట్లు పాత పోయినప్పుడు ఎన్ని షరట్లు తీసి పక్కకు పెట్టింటారు. అప్పుడు నువ్వు ఏడవలేదు, అయ్యో భీష్ముని షరటు పోయింది కదా అని. వాళ్ళ శరీరాలు కూడా ఒక చొక్కా లాంటివే, షరట్లు లాంటివే. అది జీర్ణమైన తర్వాత అది వదిలిపెట్టాల్సిందే. పర్మనెంట్గా 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు బతకడానికైతే లేదు కదా. ఆయుష్ క్షీణమైన తర్వాత అది పోవాల్సిందే, అది తీసి పక్కన పెట్టాల్సిందే. మరి పోనీ నువ్వు బాధపడితే మాత్రం అలాగే ఉండిపోతుందా? అదే శరీరంలో వాళ్ళు ఉండిపోతారా? నువ్వు బాధపడినా అది పోతానే ఉంటుంది. దానికి నువ్వు అనవసరంగా ఎక్స్ట్రా టెన్షన్ తీసుకొని ఏం ప్రయోజనం? ఏదో నువ్వు టెన్షన్ తీసుకొని బాధపడితే ఏదన్నా అక్కడ ఆగిపోతుందా? వాళ్ళ శరీర వియోగము, స్థూల శరీరము మట్టిలో కలవకుండా అలా ఆగిపోతుందంటే ఏదైనా పరిశ్రమ చేయాలి. వట్టిగానే నువ్వు దానికి చింత చేయాల్సిన అవసరం లేని దాని మీద నువ్వు చింత చేస్తున్నావు. దాన్ని వదిలిపెట్టేసిడి. మళ్ళా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా బుద్ధివంతుడిలాగా మాట్లాడుతున్నావు. స్వల్ప విద్యా భయంకరి అంటారు. మొత్తానికి తెలియనివాడు పాపం సైలెంట్గా ఉంటాడు, అన్నీ తెలిసినవాడు సైలెంట్గా ఉంటాడు. ఈ సగం తెలిసినవాడు మాత్రం ఊరుకున్నాడు, ఏదో ఒకటి బుర్రని పాడు చేసుకుంటాడు. అది ఇది అంతా మిక్స్ చేసుకొని ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్, ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ప్రజ్ఞావంతుడు లేకపోతున్నావు. గతాసూంశ అగతాసూంశ, బుద్ధివంతులైన వారు, వివేకులైన వారు శరీరాన్ని వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి, ఎవరి గురించి కూడా అసలు శోకాన్ని పొందరు. ఎందుకంటే రియాలిటీని మనము స్వీకరించాలి, అంతేగాని దాని గురించి మనము చింత చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు రోజు సూర్యుడు ఉదయం 6 గంటలకు వస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు. మనం ఏమైనా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాము, ఏమి సూర్యుడు రోజు వస్తాడు, కొన్ని రోజులను సెలవు తీసుకోవాలి కదా అని ఏమన్నా దాని మీద కంప్లైంట్ ఇస్తాము. అలవాటు పడ్డామా లేదా? మన చేతుల్లో ఏమీ లేదు, అది స్వాభావికం, అది రియాలిటీ. పోనీ ఎండాకాలం వస్తుంది, విపరీతమైన ఎండలు వస్తాయి, వర్షాకాలం వస్తుంది, అక్కడ కొన్ని ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు వస్తుంటాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామా, ఎండాకాలం నాకు బాగా ఇబ్బంది పడుతుందని అడ్జస్ట్ అయిపోతాం. ఎందుకంటే అది రియాలిటీ, మన చేతుల్లో ఏముంది అది. దాని గురించి ఎక్కువ చింతలు చేసి టైం వేస్ట్ చేసుకోవాలి, అంతేగాని మన వాళ్ళకి అయ్యేది ఏమీ చేయలేదు. అట్లా రియాలిటీని మనం ఎన్నో రియాలిటీలు మనం స్వీకరించాము. మరి ఇది కూడా అంతే కదా, పుట్టి సచ్చేది కూడా ఒక రియాలిటీనే కదా. దాన్ని కూడా ఈ సూర్యోదయము, సూర్యాస్తము, ఈ కొత్త సీజన్లు రావడం ఎలా మనం అలవాటు పడ్డామో దాని గురించి ఏమి విమర్శలు చేయకుండా అలాగే ఫాలో అయిపోతున్నాము. ఈ పుట్టు సావులు కూడా అంతే, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఆ రియాలిటీని కూడా మనం స్వీకరించాలి. ముందుగా మనసుతోటి మంచిగా విచారణ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఎవరన్నా మనకు కావాల్సిన వ్యక్తి వదిలిపెట్టి పోయినప్పుడు మనకు దుఃఖం రాదు. దీని గురించి అది రియాలిటీ అనే విషయం మర్చిపోయేసి దానికి భిన్నంగా ఏదో మోహాన్ని ఎక్కువ పెంచుకుంటే కన్నా ఏమి ప్రయోజనం లేదు. అనవసరంగా దుఃఖం వస్తూ ఉంటుంది, ప్రయోజనం లేకుండా, కారణం లేకుండా దుఃఖం వస్తూ ఉంటుంది. అందుకే వివేకులైన వాళ్ళు ఇలాంటి రియాలిటీ విషయాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి అసలు చింతించరు. అది నార్మలే కదా. మనం దుఃఖించడం వల్ల వాడు చచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి అయితే రాడు కదా. అనవసరంగా మనం ఏడ్చుకొని తలబారవై టెన్షన్ తీసుకొని మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా ఆ వాతావరణమే డల్గా చేసేస్తాం. కాబట్టి బుద్ధివంతులైన వాళ్ళు దీని గురించి శోకించరు అని చెప్పేసి అర్జునునికి ఇలా చెప్తాడు.
ఎందుకంటే మన స్వరూపము నిత్యం. ఇది కేవలం ఒక చొక్కా అంతే. అనాది కాలం నుంచి ఎన్నిసార్లు ఇలాంటి శరీరాలు వేసుకున్నామో, ఎన్నిసార్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము. మన స్వరూపము నిత్య స్వరూపము. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశాతీత సచ్చిదానంద స్వరూప యహ సన్ సహ ఆత్మ. ఇది మన నిజమైన స్వరూపం. శాస్త్రం చెప్తుంది. దీన్ని కంఠస్థం చేసి పెట్టుకున్నా మేలే. మన నిజమైన పేరు, నిజమైన అడ్రస్సే మనం సరిగ్గా తెలుసుకోలేదు. ఇదే మన పేరు అడ్రస్ రెండు ఒకటే మనకు. ప్రపంచంలో అయితే పేరు ఒకటి ఉంటుంది, ఊరు ఒకటి ఉంటుంది. కానీ మన స్వరూపంలో అదే పేరు, అదే ఊరు మనది. ఏంటి అంటే అది స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్త. ఈ మూడు ప్రకారాల శరీరాలు ఉంటాయి. ఇది స్థూల శరీరము, స్వప్నంలో వచ్చేది సూక్ష్మ శరీరము, మళ్ళీ సుషుప్తి అవస్థలో కారణ శరీరము. ఈ మూడు ప్రకారాల శరీరాలకి అతిరిక్తంగా సాక్షి రూపంలో ఉంటాం మనము. అవస్థాత్రయ సాక్షి సన్. నిన్న పొగలేం జరిగిందో కూడా మనకు తెలుసు, నిన్న స్వప్నంలో ఏం జరిగిందో కూడా తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. మూడు అవస్థల్లో జరిగిన విషయాలు మనకు తెలిసినంటే మూడు అవస్థల్లో ఒకే వ్యక్తే ఉండాలి. వాడే సాక్షి చెప్పగలడు. ఇప్పుడు ఈ ఊర్లో ఒక వ్యక్తి ఉండి, ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉండి, ఆ ఊర్లో ఏం జరిగిందన్న వ్యక్తి ఈ ఊర్లో ఉన్న వ్యక్తి సాక్షి చెప్పలేడు కదా. రెండు ఊర్లోనూ ఎవరు ఒకే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ ఊర్లో ఏం జరిగిందో ఈ ఊర్లో ఏం జరుగుతుందో సాక్షి చెప్పగలడు. వేరు వేరు వ్యక్తులు ఉంటే కన్నా ఆ ఊర్లో జరిగింది ఈ ఊర్లో ఉన్న వ్యక్తి చెప్పలేడు కదా. కానీ మూడు అవస్థల్లో ఉన్న విషయాలు కూడా మనము చెప్పేస్తున్నామంటే మూడు అవస్థలో మనమే ఉన్నాం. ఒకే వ్యక్తే ఉన్నాడు కాబట్టి, మూడు ఊర్లలో కూడా ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మూడు ఊర్లలో జరిగిన విషయాలు తను సాక్షి రూపంలో చెప్పేస్తున్నాడు. మనం మూడు అవస్థల్లో కూడా ఉన్నాము. అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశాతీత. ఇంతకుముందు మనం పంచకోశాల గురించి విచారణ చేసుకున్నాం. స్థూల రూపము భూలోకంలో వదిలిపెట్టేస్తున్నాము. ప్రాణం మన స్వరూపం కాదు. మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలో ఉండవు. ఆనందమయ కోశం కూడా సావయవం కాబట్టి మన స్వరూపం కాదని ఇలా పంచకోశాలకి అతీతంగా సచ్చిదానంద స్వరూప. మన స్వరూపము సత్. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉండడం. మనం ఉన్నామనే విషయం మనకు తెలుసు కదా. నేను లేను అనేమన్నా అనుమానం ఉందా ఎవరికన్నా? కొన్ని రోజులు నేను లేకుండా అయిపోయింటి అనేమన్నా అనుమానం ఉందా? ఎప్పటికీ మనకు ఆ అనుభవం లేనే లేదు. నేను ఈ పలాని రోజు నేను లేకుండా అయిపోయింటి, ఎప్పటికీ నేను ఉన్నాను అనే అనుభవమే ఉంది. మనం సత్తును త్రికాల అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అని. మూడు కాలాల్లో కూడా మనం ఉంటాము. కానీ ఇంకో వస్తువు కూడా మూడు కాలాల్లో ఉంటుంది. ఏంటి అంటే అసత్తు అని. అసత్ అంటే ఏంటంటే గొడ్డిరాలు బిడ్డ, కుందుల కొమ్ము ఉండదు కానీ శబ్దాలు మాత్రం ఉంటాయి. గొడ్డరాల బిడ్డ అంటే గొడ్డరాలు అయితే బిడ్డ ఎట్లా ఉంటుంది, కానీ శబ్దాలు మాత్రం వాడుతుంటాం. కానీ అది అసత్తు, అది లేదే లేదు అలాంటి వస్తువు. ఆకాశ కుసుమ, ఆకాశంలో పువ్వు, ఆకాశ పువ్వు అంటాం. ఆకాశంలో పువ్వు ఎట్లా ఉంటుంది? అవి లేకపోయినా అంటే దాన్ని అత్యంత అసత్ అంటారు. అది కూడా మూడు కాలాల్లో ఉంటుంది. అసత్ అనేది అభావం కదా. అభావం కూడా ఎప్పటికీ నిన్న గొడ్డరాల బిడ్డ లేకుండానే ఉంది, ఈ రోజు లేకుండా ఉంటుంది, రేపు కూడా అలాగే లేకుండా ఉంటుంది. అందుకే అసత్ భిన్నత్వే సతి. దానికి భిన్నంగా ఏదైతే మూడు కాలాల్లో నిత్యంగా ఉంటుందో అదే మన సత్తు అని. అది మన స్వరూపమే. మనం ఎప్పటికీ ఉంటాం, కంటిన్యూస్గా ఉంటాం. ఊరికే మృత్యువుకి అనవసరంగా భయపడుతూ ఉంటాం. అయ్యో నేను లేకుండా అయిపోతాను అని చెప్పేసి అజ్ఞానం వల్ల, విచారం చేసుకోవడం వల్ల. మళ్ళీ మనము చిత్తు కూడా, మనం ఉన్నాననే విషయం కూడా, జ్ఞానం కూడా మనకు ఉంది కదా. జడమ రూపమైన రాళ్ళకు రెప్పలకు ఈ అవకాశం లేదు. ఈ చిత్తు రూపంలో వాటి అంతఃకరణలో అది ప్రఫుల్లితం కాదు. ఎందుకంటే వాటి అంతఃకరణం చాలా జడ రూపంలో ఉంది. కానీ నేను వాటి గురించి అవి తెలుసుకోలేము. మనం గురించి నేను ఉన్నాననే నమ్మకం ఉంది, నేను ఉన్నాననే విషయము మనకు తెలుస్తూ ఉంది. దీన్ని కాన్షియస్నెస్ అంటారు. సత్తు మన స్వరూపము, చిత్తు మళ్ళీ ఆనంద స్వరూపం. అది సుషుప్తి అవస్థలో తెలుస్తుంది. మనసు బుద్ధులు పని చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆనంద స్వరూపం కనిపించదు. సుషుప్తి అవస్థలు ఈ శరీరాలతోటి సంబంధము, మనసు బుద్ధులతోటి సంబంధం పెంచుకున్నప్పుడు అక్కడ దుఃఖాలు రావు, ఆనందమే ఆనందం ఉంటుంది. అలాంటి నిద్రలో నుంచి లేచి వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాడు మనిషి. నిర్వికల్ప సమాధి స్థితిలో ఆనందం పొందిన వ్యక్తి అసలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళని చేతులంతా చెదులు తిని పుట్టలు పెరిగినా కూడా అసలు ఆ స్థితి నుంచి బయటకు రాదు.
అంత ఆనందం ఉంటుంది ఆ పరమానందం. అలాంటి ఆనంద స్వరూపాలు మనము, సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానంద స్వరూపులం మనము. ఇది మన నిజమైన పేరు, నిజమైన అడ్రస్సు. ఆధార్ కార్డులో ఉండేదంతా అది నమ్మకండి, అదంతా వాళ్ళు వీళ్ళు పెట్టిన పేర్లు. మనం పుట్టిన తర్వాత మన పేరు మనం పెట్టుకుంటామా? మన అమ్మ నాన్నలు ఏదో ఒకటి చూసేసి పేరు పెట్టేస్తారు, అదే మన పేరు అనుకొని వ్యవహారం చేస్తారు. మాకైతే 4 పేర్లు మారిపోయాయి ఇప్పుడు. అలా ఆ పేర్లతోటి వ్యవహారం జరుగుతూ ఉంటుంది అంతే. అవన్నీ మనం నమ్మకూడదు. మన నిజమైన పేరు ఊరు సచ్చిదానంద స్వరూపము. ఇది మన స్వరూపం కాబట్టి మనం దేని గురించి బాధపడాలి? ఈ స్థూల శరీరాల వియోగాల గురించి బాధపడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? అందుకే అర్జున, నువ్వు శోకం పడకుండా ఉండే విషయాల గురించి అనవసరంగా శోకం పడుతున్నావు. పండితులైన వాళ్ళు శోకాన్ని పొందరు అని చెప్పేసి. అవునా, పండితులు ఇలాంటి వాళ్ళని పండితులు అంటారా? ఇది నీ యొక్క అభిప్రాయం ఏమన్నా ప్రమాణం ఉందా అంటే, నాయన పండితుడు అనే శబ్దము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రమాణం కూడా ఉంది. అక్కడ పుత్రేషణయాశ్చ విత్తేషణయాశ్చ లోకేషణయాశ్చ వృత్తాయ అత భిక్షాచరం చరంతి యాహి ఏవ పుత్రేషణ సా విత్తేషణ యా విత్తేషణ సా లోకేషణ మేహి ఏతే ఏషణ ఏవ భవతః తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యంచ, పాండిత్యం అనే శబ్దం, పాండిత్యంచ నిర్విద్య బాల్యేన తిష్టాసీత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అతః ముని అమౌనీ భవేత్ యహ మౌనంచ నిర్విద్య అత బ్రహ్మణః సా బ్రాహ్మణః కేన స్యాత్ ఏన స్యాత్ తేన ఈదృశ ఏవ అతః అన్యదార్థం తతోహ కహోల కౌశికేయ ఉపరామ. బృహదారణ్యక ఉపనిషత్తులో పండితుడని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఉన్న వ్యక్తిని పండితుడు అంటాడు. పుత్తేషణ విత్తేషణ లోకేషణ 3 ప్రకారాల కోరికలు బలంగా ఉంటాయి. లోకేషణ అంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, సమాజానికి అనుకూలంగానే పెరగాలని లోకేషణ. మళ్ళీ స్వర్గాది లోకాలు, మంచి మంచి సుఖము ఉన్న లోకాలు పొందాలని చెప్పేసి. మళ్ళీ పుత్రేషణ పిల్లలు కావాలని కోరిక, మళ్ళీ విత్తేషణ డబ్బులు కావాలని. ఈ 3 ప్రకారాలు ప్రధానమైన కోరికలు. ఇలాంటి కోరికలన్నీ వదిలిపెట్టేసి సన్యాసం తీసుకొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకుంటారు. ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళని ఇక్కడ పండితులు అంటారు. పండస్య భావ పాండిత్యం అని చెప్పేసి. అలా పండితుల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు పండితుడేం కాదు అర్జున, విపరీతంగా కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ శ్లోకంలో ఇలా త్వం-పదార్థ వివేచనం స్టార్ట్ చేస్తాడు. ఇంకా కొన్ని శ్లోకాల ద్వారా మనం అది రేపు క్లాస్లో మనం తెలుసుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ